నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈటెలకు అందుకే కిరీటం దక్కలేదు. కిషన్ రెడ్డి తరువాత పార్టీ పగ్గాలు చేపట్టేది మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అని అధిష్టానం ప్రకటించడం తరువాయని జోరుగా ప్రచారం కొనసాగింది. అయితే పార్టీ అగ్రనాయకత్వం అనూహ్యంగా రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. అసలు బీసీ మంత్రం జపిస్తున్న బీజేపీ ఈటెలకు ఎందుకు మొండి చేయి చూపించిందన్న చర్చ తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా నడుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కొన్ని నెలల పాటు సాగుతున్న ఈ ఉత్కంఠకు తెరపడింది. చాలా మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. బండి సంజయ్ ఆల్రెడీ తాను రేసులో లేనని చెప్పేశాడు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, జీకే అరుణ, ఎన్ రామచంద్రరావు ఇంకా కొందరి పేర్లు ఎప్పటి నుంచో నానుతున్నాయి. ఈటెల రాజేందర్ పేరు బాగా వినిపించింది. అన్ని పార్టీలు బీసీ పాట పాడుతున్న నేపథ్యంలో తెలంగాణలోకి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ ఈటెలనే పార్టీ అధ్యక్షుణ్ణి చేస్తుందని అనుకున్నారు. కానీ రామచంద్రరావు పేరు అనూహ్యంగా ఖరారైంది. ఆర్ఎస్ఎస్ పాటు ఎక్కువ మంది సీనియర్లు రావు వైపే మొగ్గు చూపడమే ఈటెలకు చుక్కెదురైందట. ఇంత ఉత్కంఠ తరువాత ఒరిజినల్ బీజేపీ నాయకుడు పార్టీ అధ్యక్షుడయ్యాడు. పార్టీ అధ్యక్ష పదవికి అధిష్టానం కులం కంటే పార్టీ సిద్ధాంత బలమున్న నేతను పరిగణలోనికి తీసుకుంది. బీజేపీలోనే పుట్టి పెరిగిన నాయకుడికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈటెలకు ఈ రెండు అర్హతలు లేవు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. ఆయనది మావోయిస్టు భావజాలం. అదంటే బీజేపీకి అసలు పడదు కదా. మరి ఈటెల బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటికీ కేసీఆర్ కు మద్దతుదారుడనే అనుమానాలు ఉన్నాయి. కాళేశ్వరం విచారణలో కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడతాడని బీజేపీ నాయకులు అసలు ఊహించలేదు. దీనిపై బండి సంజయ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు కూడా. డీకే అరుణ కూడా ఫిరాయింపుదారే కదా. ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చింది. ఫిరాయింపుదారులకు బీజేపీ భావజాలంతో ప్రధానంగా సంఘ్ భావజాలంపై అవగాహన ఉండదు, సైద్ధాంతిక బలం ఉండదు. అందుకే సంఘ్ రామచంద్రరావు వైపు మొగ్గింది. ఆయన తెలంగాణ బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నవాడు. ఆయన బీజేపీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించాడు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇలా అన్ని కలిసి రావుకు పదవి దక్కింది.